ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ పై చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. కాగ్ రిపోర్ట్ ను సభ ముందు ఉంచనున్నారు. కుల గణనపై సభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభ్యుల చర్చ అనంతరం కుల గణనపై ఏకగ్రీవ తీర్మానం చేయనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, నిన్న బడ్జెట్లో భాగంగా చర్చ పైన అధికార విపక్షాలు వాడివేడిగా చర్చ సాగింది. సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్లో ప్రతిపాదనలు కల్పించలేదన్నది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభా వేదికగా విమర్శలు గుప్పించిన పరిస్థితి. ఈరోజు ఈ బడ్జెట్కు సభ ఆమోదం తెలుపనుంది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఈరోజు సభ ఆమోదం తెలుపనుంది. ఈరోజు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ పైన రిప్లై ఇచ్చిన తర్వాత సభ దీనికి ఆమోదం తెలుపనుంది. అయితే ఈరోజు కూడా ఇదే వేడి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలంటే దాదాపు 1,50,000 కోట్లకు నిధులు కావాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ప్రతిపాదనలో ఈ బడ్జెట్లో 53,000 కోట్లకు మాత్రమే 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. దీనిపైనే నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. 1,50,000 కోట్లకు కావాల్సిన నిధులకు 53,000 కోట్లనే పరిమితం చేశారు. గృహ నిర్మాణానికి సంబంధించి కేవలం 7 కోట్లకే పరిమితం చేశారు. 20,000 కోట్లకు పైగా అవుతుంది. మహాలక్ష్మికి సంబంధించి 20,000 కోట్లకు పైగా ఉంటే దాంట్లో ఊసే లేదన్నది ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. అయితే ఇవన్నీ కూడా ఓటాన్ అకౌంట్ కేవలం 3 నెలలకు సంబంధించిన ఓటాన్ అకౌంట్కి సంబంధించిన బడ్జెట్ మాత్రమే. ఈ ప్రతిపాదనలు అవసరమైతే దీనికి అనుగుణంగా ఫుల్ ప్లేజ్ బడ్జెట్ వచ్చిన తర్వాత దాంట్లో చేర్చుకోవచ్చు అన్నది ప్రభుత్వ వాదనగా వినిపిస్తుంది. ఇదే అంశాన్ని ఈరోజు మరోసారి సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాంతో తర్వాత కాగ్ రిపోర్టు కూడా ఈరోజు సభలో సెగలు రేపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని చెప్పి ఒకవైపు విజిలెన్స్ రిపోర్టు ఇచ్చింది. ఇంతకుముందు కాగ్ మధ్యంతర నివేదికలో కూడా చాలా అంశాలను కాళేశ్వరానికి సంబంధించిన చాలా అంశాలను పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరింత అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రధానంగా ఇచ్చిన కులగణనకు సంబంధించిన హామీని ఈరోజు అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతుంది. కులగణనపై తీర్మానం చేయబోతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టి. దీనిపైన కూడా అధికార విపక్షాలు చర్చ అనంతరం దీన్ని ఏకగ్రీవ తీర్మానం చేయబోతుంది. మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు అసెంబ్లీలో ఒక హిస్టారిక్గానే చెప్పవచ్చు. కులగణనకు సంబంధించి ఇప్పటి వరకు జరగలేదు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగానే నిలబెట్టుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ కులగణన పైన కూడా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీసీ కులాల్లో చాలా 116కు పైగా బీసీ కులాలు ఉన్నాయి. బీసీలో కేవలం 2-3 కులాలకే ప్రాధాన్యత దక్కుతుంది. ఇవన్నీ కులగణన జరిగితే ఏ కులం ఏ ఉపకులానికి ఎంత ఉంది పర్సెంటేజ్ అనేది క్లారిటీ ఉంటుంది. సంక్షేమ పథకాలు ఆయా వర్గాలకు అట్టడు వర్గాలకు చేరేందుకు ఈ కులగణన ఎంతో ఉపయోగపడుతుందన్నది ప్రధానంగా భావిస్తుంది. ఇదే హామీని ఎన్నికల్లో ఇచ్చిన భాగంగా ఈరోజు కులగణన పైన అసెంబ్లీలో తీర్మానం చేయబోతుంది. దీనిపైన సభ్యులందరూ చర్చించబోతున్నారు. మొత్తానికైతే ఈ బడ్జెట్కి ఈరోజు ఆమోదం తెలపనుంది. ఈ సందర్భంగా కూడా కొంత వాడివేడిగా అధికార విపక్షాల మధ్య చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కేవలం కులగణనపై అలాగే బడ్జెట్ కు ఆమోదం తెలిపే దానిపై చర్చ తప్పితే ఇంకా వేరే అంశాలు ఏమైనా అసెంబ్లీలో ఈ రోజు చర్చకు వచ్చే వీలుందా? ఈ రోజుకైతే ఈ రెండే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపడం, కులగణన పైన తీర్మానం చేయడం, దానిపైన చర్చ చేయడం, ఈ 2 అంశాలకే పరిమితం అవుతుంది రోజు. రేపు ఇరిగేషన్కి సంబంధించి శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. రేపు మరింత వేడెక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఈ 2 అంశాలు ఉంటాయి. కాగ్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి రేపు ఇరిగేషన్ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల పైన ప్రభుత్వం శ్వేతపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. రేపు మొత్తం డే లాంగ్ మొత్తం శ్వేతపత్రం సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అయితే ఈ రోజు మాత్రం బడ్జెట్కు అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం, కులగణన పైన చర్చించడం, సభ ఏకగ్రీవ తీర్మానానికే పరిమితం అవుతుంది. కృప. ఓకే రైట్ కొండల్.